చాలా సందర్భాల్లో నాయన పాట రాసిన తర్వాత అతను పేరు రాసుకోవడం కానీ అతని పేరు ప్రాచుర్యం రావాలని కూడా ఆయన ఉద్దేశం ఎప్పుడు లేకుండే. ఇప్పుడు ఏంటంటే ఆయన రాసిన వ్యక్తుల పేరు తెలియకపోతే వేరే వాళ్ళు వాళ్ళ పేరు రాసుకుంటున్నారు కనుక యాక్చువల్గా రాయడం ఏంటంటే దేవుని సముఖ జీవ కవరిలో నా పేరు ఉంది. కానీ మధ్యలో ఏం చేశారంటే మనుషులు దాన్ని కొంచెము మార్చి నా పేరుందా నీ పేరుందా అనుకున్నారు. ఈ బడా సేవకులు అనుకుందాము, పాపులర్ ఉన్న సేవకులు ఈ నాయన పాట ఆ పాట ఎత్తైన కొండపైన పాట వినేసి దాని కింద వాళ్ళ పేరు రాసుకోవడం మొదలుపెట్టారు. నాయన సైకిల్స్ మీద పరిచయం చేస్తున్నాయి కాబట్టి ఒక్క సైకిల్ 20 సైకిల్స్ ఫాలో చేస్తుండే. ఒకసారి బ్రదర్ని కొట్టాలి మనము. ఊకే మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం నాన్న ప్రేరుకి వస్తలేవంటాడు. 17 సంవత్సరాల క్రితం దేవుని సముఖ జీవ కవలిలో అనే పాట ఆదరణ అనే క్యాసెట్లో పాడించడానికి మనో గారి దగ్గరికి నేను చెన్నై వెళ్ళాను. వారు వచ్చి రామానాయుడు స్టూడియోలో పాడారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమా ఘనత ప్రభావం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. మన ఛానల్లో అద్భుతమైన క్రైస్తవ పాటలు, ఆత్మీయ పాటలు మన క్రైస్తవ్యానికి అందించినటువంటి రచయితలను పరిచయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం హైదరాబాద్ వచ్చామండి. మీకందరికీ తెలిసినటువంటి పాటలు ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి, ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుము ప్రియుడా, ప్రార్థించుము ప్రియుడా. దేవుని సమ్ముఖపు జీవ కవిలలో నీ పేరున్నదా అనేటువంటి గొప్ప పాటలు రాసినటువంటి దైవజనులు బ్రదర్ వి సూర్యారావు గారు. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. వారి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. వారే ఈ పాటలు రాశారు, ఇంకా అనేకమైన పాటలు రాశారు, కానీ ఇవి మాత్రమే మనకు తెలుసు. అయితే వారు 1985లోనే ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. ఇప్పుడు వారి కుమారులైనటువంటి గిద్యోన్ గారితో మనం ఉన్నాము. వాళ్ళ నాన్నగారి గురించి, అంటే సేవకుల గురించి కొన్ని విషయాలు, ఆ పాటలు రాయటం వెనక ఉన్నటువంటి ఆత్మీయ నడిపింపు గురించి మనం అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ప్రైజ్ మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన పాటలు ఇవి ఎప్పటి నుంచి వింటున్నాం. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి, తర్వాత దేవుని సమ్ముఖపు జీవ కవిళలో, ఈ చాలా మంది పాడారు ఈ పాట. అయితే దేవుని సమ్ముఖపు జీవ కవిళలు అనే పాట ప్రస్తుతం ఉన్నటువంటి గాయకులు చాలా మంది పాడారు. అయితే ఈ పాట రాసినటువంటి రచయిత అనేది కొంతమందికి తెలుసు. అయితే వారి కుమారులుగా మీరు మీ నాన్నగారితో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలు, ఈ పాటలు రాయటం వెనుకున్నటువంటి మరి దేవుని నడిపించిన ఆత్మీయ విధానం ఏదైనా ఉందో చెప్పండి అయ్యా. తప్పకుండా బ్రదర్. ప్రేక్షకులందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా అంటే ఈ పాటలు వెనుక మనం గమనిస్తే ఆత్మీయ అర్థాలతో పాటు, ఆత్మీయ భావాలతో పాటు, ఒక ఆత్మలో బలపడడానికి మనకెంతో తోడ్పడే పాటలు మా తండ్రి గారు బ్రదర్ వి సూర్యారావు గారు రచించడం జరిగింది. 1970స్లోనే 1975 ఆ దినాలలోనే ఈ పాటలు రచించడం జరిగింది. మా ఫాదరు చాలా పాటలు రాసినాడు. అందులో దేవుని సముఖ జీవ కవలిలో అనే పాట కూడా రాయడం జరిగింది. స్టార్టింగ్ స్టేజ్ 1975, 1974, 70s ఆ స్టేజ్లో రామ్నగర్, హైదరాబాద్లో రామ్నగర్ ప్రాంతంలో మా ఫాదరు నివసించేవారు. అక్కడ ఎంతోమంది యూత్ని నాన్నగారు ప్రోత్సహించడము, చాలా మందిని
దేవుని సన్నిధిని నడిపించడం కానీ, ప్రభు సేవలో ముందు నుంచే ఆయన యాక్టివ్ ఉన్నాడు కనుక, ఆయన యవనస్తులున్న పెళ్లి కాకముందు నుండే దేవుని సేవలో దేవుడు అతన్ని బలంగా వాడుకున్నాడు కనుక దేవుని ఆత్మీయ ప్రేరణతో చాలా పాటలు రాయడం జరిగింది. ఆ దినాలలో ఏం చేసినంటే, మా ఫాదర్కు ఎక్కువ ఆడంబరాలు కానీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే పర్సన్ అయితే ఎన్నో పాటలు రాసి వాళ్ళ పేరు రాసుకోకుండానే దేవుని నామ మహిమ కొరకని అని వాటిని అందరికీ నేర్పించేవాడు. అయితే యవనస్తులందరూ కూడా ఒక 20-30 మెంబర్స్ ఉండే. ఇవందరూ కూడా పాటలు నాయన రాయడము, పాటలు వాళ్ళకి నేర్పించిన తర్వాత ప్రతి సంఘాల్లో పోయి ఈ పాటలు పాడడము, అట్లా ప్రాచుర్యంలోనికి దేవుని సేవలో బాగా బలంగా వాడుకునే దినాలు అవి. 1970s నాయనకు ఒక మంచి బృందం ఉండే. బ్రదర్ పి డానియల్ అని, హెన్రీ అని, దాని తర్వాత జోసెఫ్ బ్రదర్ అని, డానియల్ బ్రదర్ అని, ఇట్లా యంగ్స్టర్స్ పాటలు పాడడానికి స్వర్ణలత స్నేహలత అని, ఇట్లా చాలామంది యంగ్స్టర్స్ నాన్నతో పరిచర్యలో భాగంగా ఉండేవారు. బ్రదర్ పి డానియల్ ఇష్ట ఏంటంటే హార్మోనిస్టు, హెన్రన్న కూడా హార్మోనిస్టు. ఆ దినాలలో నాయన మీటింగ్ పెడితే 3 హార్మోనిస్టులు, 3 తబలిస్టులు, అలా ఒక మంచి క్రైస్తవ సంగీత బృందము ఆ దినాలలో ఉండే. సంగీతం అంటేనే రామ్నగర్ ఏరియా. ఆ దిన 1970s మాట మాట్లాడుతున్నాను నేను. పాటలు అంటే రామ్నగర్ ఏరియా. అయితే చాలా సందర్భాలలో నాయన పాట రాసిన తర్వాత అతను పేరు రాసుకోవడం కానీ, అతని పేరు ప్రాచుర్యం రావాలని కూడా ఆయన ఉద్దేశం ఎప్పుడు లేకుండే. నాయన ఉద్దేశం ఏముండే అంటే, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నాకు తలాంతు ఇచ్చినాడు, ఈ తలాంతు దేవుని కొరకే వాడబడాలి, నా పేరు ఉండాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంలో, ఆ భావనలో నాన్నగారు ఉండేవారు. ఆ సమయంలోనే ఈ దేవుని సముఖ జీవకౌలిలో అనే పాట రాసినప్పుడు దాన్ని చాలా గొప్పగా ప్రజలు ఆదరించినారు. ఎంతో మంది దాన్ని పాడి దాని ద్వారా బలపడినట్టుగా చూస్తూ ఉంటాం. అయితే ఈ పాట నాయన విషయాలకు వస్తే ఏంటంటే, ఆయన పేరు రాసుకోవడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోతుంది కాబట్టి ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకు తెలిసి బ్రదర్ వి సూర్యరావు రాసిన పాటని. ఎక్కడ పోయినా ఈ పాట పాడుతూ ఉంటే అందరు పాట నచ్చినారు. ఆ పాట నచ్చి వారు పాడడము ప్రారంభించినారు. అంతటా వ్యాపించిపోయింది. తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచమంతా కూడా వ్యాపించిపోయింది. ఆ దినాలలో పాట వినబడ్డది, పాట బాగుందని పాడుతుండే కానీ ఎవరు రాసిండ్రో పెద్ద ప్రాముఖ్యత అవసరం లేదన్న భావన మా ఫాదర్కు ఉండే. కొన్ని సందర్భాలలో నేను చిన్న ఉన్నప్పుడు గమనించింది ఏంటంటే, కొంతమంది నాయనతో పరిచర్యలో భాగంగా ఉండి ఆ దినాల్లో యూఎస్కి వెళ్ళిపోయి యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా నాయనని కలిసి, బ్రదర్ మరి పాటల మీద నేర్చుకున్నాము, ఈ పాటలు మేము సిడీ రూపంలో మేము డెవలప్ మ్యూజిక్ చేయాలనుకుంటున్నాం అంటే కూడా మా ఫాదర్ వారికి పర్మిషన్ ఇచ్చినాడు. ఆ సమయంలోనే 1985లో నాయన చనిపోయినాడు. కానీ పాట మాత్రం చాలా ప్రాచుర్యమైంది. ప్రజలకు ఏమైపోయిందంటే, ఈ పాట ఎవరు రాసిందో తెలియదు, కానీ పాట మాత్రం ప్రాముఖ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకే క్లారిఫై చేస్తున్నది, చాలా మందికి తెలియదు. ఈ పాట చాలా మంది పాడుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా దేవుని సముఖ జీవకవలిలో నా పేరుందని వారు ఏమనుకుంటారు, సరే పాట పాడడం కదా అని పాడతారు. మాకు కూడా ఇబ్బంది ఏం లేదు. దేవుని సేవ కొరకై, దేవుని మహిమ కొరకై పాడడం సంతోషమే. కానీ ఇప్పుడు ఏంటంటే, ఆయన రాసిన వ్యక్తుల పేరు తెలియకపోతే వేరే వాళ్ళు వాళ్ళ పేరు రాసుకుంటున్నారు కనుక చెప్పడం జరుగుతుందండి. ఇంకోటేం లేదు. ఈ పాట రాసింది నాన్నగారు బ్రదర్ వి సూర్యారావు. హైదరాబాద్ రామ్నగర్ ప్రాంతంలో దేవుడు అతను గొప్పగా వాడుకున్నాడు. గాస్పల్ లెమన్స్ ఫెలోషిప్ అని ఆ దినాల్లో ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేసి దాని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దేవుని పరిచర్యను కొనసాగించినాడు. అంతేకాకుండా ఈ పాటనే కాకుండా కూడా ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి అనే పాట కూడా చాలా పాపులర్ పాట. అది కూడా దేవుడు ఆ పాట ద్వారా కూడా ఎంతో మందిని కదిలించినాడు. అంతేకాకుండా నిలువరమైన పట్టణమే మనకిలో లేదని, దాని తర్వాత మేలుకొనుము క్రైస్తవుడా మేలుకొలుపు సంఘమునని, చాలా క్రైస్తవ సమాజాన్ని ఉత్తేజపరిచే లాగున మండుచున్న పొదయ నీవు క్రైస్తవుడా అంటే, ఒక క్రైస్తవుడు మండుచున్న దేవుని కొరకు మండాలా అని ప్రతి కూడా ఒక ఆత్మీయ భావముతో ఒక క్రైస్తవుడిని మండుచున్న పొదయ నీవు క్రైస్తవ అని ఒక మంచి పాట. ఇలాగ ఎన్నో పాటలు రాసుకుంటూ దేవుడు నామం కొరకై మహిమ కొరకై వాడబడ్డాడండి. చాలా సంతోషం అండి. అయితే ఈ పాటలు రాయటం వెనక ఏదైనా ఆత్మీయ నడిపింపు ఉన్నట్టు నాన్నగారు మీకు ఎప్పుడైనా చెప్పడం కానీ జరిగిందండి? అవునండి. ఎందుకంటే నాన్నగారు ఆయన 19 years ఉన్నప్పుడే రక్షణలోకి వచ్చిన తర్వాత, దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆయన జీవితాన్ని సేవ కొరకై పరిచర్య కొరకై ఆయన సమర్పించుకొని దేవుని కొరకై బహుగా వాడబడ్డాడు. ఒక సందర్భంలో మాకు బాగా జ్ఞాపకం ఉంది. గంటల తరబడి ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం కానీ, గంటల తరబడి ఒక రూమ్లో క్లోజ్డ్ రూమ్ చేసుకొని రూమ్లోనే ప్రేయర్ చేయడం కానీ, ఆత్మీయంగా నడపబడి
ఇప్పుడు ఏంటంటే మనం వాక్యం చెప్తా ఉన్నాం, వాక్యం వింటా ఉన్నాం, కానీ వాక్యంలో సారాంశం ఏంటంటే ఆయన గ్రంథంలో నా పేరుందా. 100 పాటలు పాడొచ్చు, ఇంకా ఏదైనా పరిచర్య చేయొచ్చు, కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైన దేవుని వాక్యంలో గమనిస్తే ఏంటంటే నా పేరు దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉందా లేదా, అది ప్రాముఖ్యం కనుక అప్పుడు నాయన ఏం చేసింటే ఒక ఆత్మీయ ప్రేరేపణతో మనం ఎంత సేవ చేసినా, ఎంత దేవుని పనులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా చివరికి ప్రతి క్రైస్తవుడు కానీ ప్రతి వ్యక్తి కూడా ఆయన గ్రంథంలో నా పేరుందా చూసుకోవడానికి, అసలు ఈ పాట రాసింది నన్ను నేను పరీక్షించుకోవడానికి అని రాసినట్టుగా రాసినాడు. ఏదంటే దేవుని సముఖ జీవ కవలిలో నా పేరుందా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుందండి, మనం ఒకరిని ప్రశ్నించడానికి వీల్లేదు. వీ కెనాట్ జడ్జ్ ఎనీబడి. నీ పేరుందా అని అడగడం, జడ్జి చేయడం కన్నా నా పేరుందా దేవా అని రాయడం అదే రాసినారు. తర్వాత పాటలు పాడతా సమయాల్లో నీ పేరుందా అని మనుషులు వాడుకలోకి తీసుకొచ్చినారు. కానీ యాక్చువల్గా రాయడం ఏంటంటే దేవుని సముఖ జీవ కవలిలో నా పేరుందా. జీవ కవలి అంటే దేవుని జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథంలో నువ్వు రాసిన జీవ గ్రంథంలో నా పేరుందా దేవా అని అడుక్కొని రాసే పాటలు. దేవుని సన్నిధిలో మహిమ ధననిధిగా, అంతేకాకుండా ఆకాశ మండలంలో తిరిగి అంధకార శక్తులను గెలిచిన విజయవీరుల్లో నా పేరుందా, హతసాక్షుల కవలిలో నా పేరుందా, అట్లా సర్వోన్నతి పురములో నా పేరుందా, ఇవన్నీ నా పేరుందా అని ఆయన భావంతో రాసిండండి. తర్వాత మనుషులు ఏం చేసినారంటే ఆ పాటలు నా పేరుందా అనుకున్న తర్వాత నీ పేరుందా అని మొదలు పెట్టడం స్టార్ట్ చేసినారు. కానీ యాక్చువల్గా నీ పేరు ఉండడం కాదు, నా పేరు ఉండడమే అది కరెక్ట్. ఒక ఆథర్ రాసిన పాట. ఇప్పుడు మనకు ఒక మాట మనం మైండ్లో పెట్టుకోవాలండి, ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేరణతో రాస్తున్నాడో అదే ఆ భావాన్ని మనం క్యారీ చేయాలి. కానీ మధ్యలో ఏం చేశారంటే మనుషులు దాన్ని కొంచెము మార్చి నా పేరుందా నీ పేరుందా అనుకున్నారు. సరే, అందులో పెద్ద డ్యామేజ్ ఏం లేదు కాబట్టి మనం కూడా గమనున్నాం. అది డ్యామేజ్ కాదంటే అయ్యగారు అనుకున్న భావము మారిపోయింది, భావం పోరుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా మనం గమనిస్తే నన్ను నేనే పరీక్షించుకోవాలి, కానీ నిన్ను పరీక్షించడానికి నాకేం లేదు. ఐ కెనాట్ జడ్జ్ యూ, యువర్ స్పిరిచువల్ లైఫ్, ఐ కెనాట్ జడ్జ్ యూ. ఇది ఆయన భావం. అందుకే ఆయన ఏం చేసిందంటే నా పేరుందా అట్లా పాడిన అందరూ అదే అనుకోవాలని ఆయన ఉద్దేశం. పాడిన ప్రతి ఒక్కరు కూడా నా పేరుందా అని అనుకోవడమే ఉద్దేశం. సో అక్కడ భావము పోతుంది. తర్వాత ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి దానికి ఏమన్నా ఈ పాటలు రాసే సమయాల్లో మా ఫాదరు ప్రతిరోజు యూస్ టు హ్యావ్ అ పర్సనల్ బైబిల్ స్టడీ టైం అంటారు కదా, అట్లా యూస్ టు మెయింటైన్. ప్రతి శుక్రవారం అయితే కంపల్సరీ ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటా, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆయన గదిలో ఉండి ఏమీ ముట్టకుండా, నాట్ ఈవెన్ టీ ఏమీ లేకుండా ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ చేసేవాడు. అట్లా దేవునితో అనుభవంలో గడిపిన కొన్ని గంటల సేపు దేవునితో గడిపిన తర్వాత ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవం అంటే యేసు క్రీస్తు మనం గమనించే పరిచర్య దినాలలో శిష్యులను తీసుకొని కొండ మీద ఎక్కిన తర్వాత రూపాంతరం చెందడము జరుగుతుంది. కాబట్టి ఆ సన్నివేశాన్ని బైబిల్లో చదివినప్పుడు ఆయన ధ్యానం చేసే సమయాల్లో ఆ సన్నివేశాన్ని ఉద్దేశంలో దేవుని భారం కలిగి ఆ పాట రాసినట్టుగా చూస్తూ ఉంటాం. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవం పొంద ప్రార్థించు నా ప్రియుడా అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఇవన్నీ కూడా ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఆయన రాసిన ఎన్నో పాటలు, 100 పాటలు రాసినా కూడా ఎక్కడ కూడా ఆయన పేరు రాసుకోలేదు. పాట మాత్రం ప్రాచుర్యంలోకి వచ్చేసింది. పాట ప్రాచుర్యం వచ్చేసరికి ఏమైందంటే కొంతమంది ఈ బడా సేవకులు అనుకుందాము, పాపులర్ ఉన్న సేవకులు ఈ నాయన ఆ పాట ఎత్తైన కొండపైన పాట వినేసి దాని కింద వాళ్ళ పేరు రాసుకోవడం మొదలుపెట్టిండ్రు. అప్పుడు మాకు ఇబ్బంది అనిపించింది, అరే తప్పు కదా. ఎందుకంటే దేవుడు ఒకరితో మాట్లాడతాడు, ఆయన ద్వారానే దేవుడు ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఇది నీ పేరు రాసుకోవడం తప్పు కదా అని తర్వాత మన మనుషులు వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు సారీ క్షమించండి అంటే, నువ్వు ఎట్లా చేసి దేవుడు నీతో మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతాడు, కానీ వేరే వాళ్ళతో మాట్లాడిన భావాలను కింద పేరు లేదు కాబట్టి నువ్వు కింద పేరు రాసుకుంటా అంటే అది ఎంత మోసం. అది యాక్చువల్గా అది తప్పదు. దట్స్ నాట్ కరెక్ట్. నీకు ఎవరు రాసిందో పాటల పేరు తెలియకపోతే తెలియదు అనుకోవచ్చు మనం, కానీ మీ పేరు రాసుకోవడం ఏంటి? దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఆయన రాసిన ప్రతి పాటలో ఈ కొన్ని బుక్స్ ఉన్నది. ఇందులో ఒక 70 సాంగ్స్ వరకు మేము ప్రింట్ చేయగలిగినాము. అయితే ఒక్కటే చెప్పగలుగుతాను ఏంటంటే మా ఫాదర్ చనిపోయి 40 years అవుతుందండి. కానీ దేవుడు చేసిన పని
ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుడు ఎంత గొప్పగా ఆయనను వాడుకుండో అవునండి. మనం ఊహించుకోవచ్చు. అయితే ఆ టైంలో నాన్నగారు సంఘ కాపరిగా ఉండేవారండి, లేకపోతే ఇవాంజలిస్ట్గా? ఇవాంజలిస్ట్గానే ఉండండి. నాయనకు ఒక సంఘమును స్థాపించే కాల్ లేకుండే. అంటే ఆ టైంలో ఫుల్ టైం మినిస్ట్రీ లాగా కాల్ లేకుండే. ఆయన ఏమనుకున్నంటే ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవలో ఉండాలని. హీ వాజ్ అ ప్యాషనేట్ పర్సన్. హీ వాజ్ ఇవాంజలిస్ట్. ఆయన ఉద్యోగం కొరకు 8 hours తర్వాత తప్పేస్తే తర్వాత సమయానంతా కూడా దేవుని సేవలో గడపడము. ఎప్పుడు హాలిడే వచ్చినా కూడా, ఎప్పుడు టైం ఉంటే కూడా కొంతమంది గృహాన్ని దర్శించడము, వారిని ప్రార్థన చేయడము. దాని తర్వాత నాయన గారు ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేసినాడు, గాస్పల్ లెమన్ ఫెలోషిప్ అని, లేమెన్స్ ఫెలోషిప్ ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేసి దీని ద్వారా, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ సిటీలో ఉన్న ప్రతి ప్రాంతంలో హోమ్ సర్వీసెస్ స్టార్ట్ చేసినామండి. హోమ్ సర్వీసెస్ అంటే సోమవారం ఒక ప్రాంతంలో, మంగళవారం ఇంకో ప్రాంతంలో, అట్లా వెడ్నెస్డే ఒక దగ్గర, థర్స్డే ఒక దగ్గర, ఫ్రైడే ఒక దగ్గర, సాటర్డే ఒక దగ్గర, అలాగే ప్రతిరోజు సిటీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ మేము కవర్ చేసి ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళేవారం. ఆ దినాలలో మీటింగ్కి వెళ్తుంటే నాయన సైకిల్స్ మీద పరిచయం చేస్తుండే కాబట్టి ఒక్క సైకిల్ 20 సైకిల్స్ ఫాలో చేస్తుండే. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాలలో దేవుని సేవ చేయడము. అంతేకాకుండా ఎప్పుడైనా ఒక 2-3 రోజులు సెలవు వస్తే ఆయన బృందాన్ని అంతా తీసుకొని ఇక్కడ విలేజ్కి వెళ్ళిపోవడం కానీ, విలేజ్ మినిస్ట్రీ చేయడం కానీ, అక్కడ తన డబ్బులు పెట్టుకొని ఆఫరింగ్స్ పట్టేవాడు కాదు. నాయనను దేవుడు ఎంతగా వాడుకుంటుంటే ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన పరిచర్యలో మొత్తం కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆఫరింగ్స్ అనే మాట మాట్లాడకపోయేవాడు. ఇంకోటి, ఎవరైనా ఇంటికి పోయి వాళ్ళని విజిట్ చేసి ప్రార్థన చేసి వారిని బలపరిచిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వస్తే, డబ్బులు వద్దండి నాకు, మీకు కావాలనుకుంటే మీరు మీటింగ్కి రండి, అప్పుడు మీకు ఇవ్వాలనిపిస్తే దేవుని సేవకి ఇవ్వండి, కానీ డబ్బులు వద్దనేవారు. ఆ పాయింట్ చాలా మందిని అట్రాక్ట్ చేసింది దేవుని వైపు. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అన్ని ప్రతి గ్రామం మేము విజిట్ చేసినాం. సో ఏదైనా విలేజ్ చూస్ చేసుకొని అక్కడ పోవాలనుకుంటే ముందే అక్కడ లోకల్ పాస్టర్ని కన్సల్ట్ చేసి, మీరు మాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే మా డబ్బులు పెట్టుకుంటామని అందరు తీసుకొని డబ్బులు వాళ్ళే పోగు చేసుకొని వాళ్ళ బస్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని అక్కడ ఫుడ్ చేసుకొని అక్కడ సువార్త ప్రకటించి ఇంటింటిని దర్శించి ఆ సువార్తను రక్షించబడిన ఆ వ్యక్తులందరినీ మళ్ళీ ఆ సంఘానికి, లోకల్ సంఘానికి అప్పచెప్పి వచ్చేవారు. మా నాయన బాగా నమ్మింది ఏంటంటే దేవుని పిలుపు ఉండాలి, ఫుల్ టైం మినిస్ట్రీ. సో అది దాని లేకుండా కాబట్టి సంఘాన్ని మాత్రము స్టార్ట్ చేయలేదు, కానీ సహవాసాన్ని స్టార్ట్ చేసిండు. ఈ సహవాసము సంఘం కన్నా చాలా గొప్ప సేవ చేసినాడు. దేవుని స్తోత్రం. నాన్నగారి పరిచర్యలో జరిగిన అద్భుతాలు మీకేమైనా జ్ఞాపకం ఉన్నాయండి? చాలా జ్ఞాపకం ఉన్నాయండి. నేను చిన్నవాడినే, ఆయన కూడా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండే. చాలా చూసినాము, కొన్నింటిని మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడతాను. ఏంటంటే ఆ దినాలలో ఎక్కడన్నా పరిచర్యకు పోతే కొంతమంది ప్రాంతం విలేజ్ వాళ్ళు ఏమనుకునేవారంటే, హైదరాబాద్ మనుషులు వస్తారు, ఫొటోస్ తీసుకుంటారు, మాతోని మీటింగ్ పెట్టినట్టు ఫోటోస్ తీసుకొని ఈ ఫొటోస్ పంపించి పైసలు ఫారెన్ ఫండ్ తెచ్చుకుంటారు అనే ఒక అపోహ ఆ దినాల్లో ఉండే. కాబట్టి మా ఫాదర్ ఏం చేస్తుండే, ఎక్కడ మినిస్ట్రీకి పోయినా కూడా ఫొటోస్ తీయడానికి వీల్లేదు. ఎందుకంటే ఫొటోస్ తీసి మనం ఎవరికి ప్రదర్శన చేయడానికి అవసరం లేదు. మనం చేసే పని దేవుడు చూస్తే చాలు. మనం చేసే పని దేవుడు చూస్తున్నాడు కాబట్టి యథార్థంగా చేయాలన్న మనస్తత్వం మా ఫాదర్ది. అయితే ఇట్లనే ఒక విలేజ్కి పోవాలనుకున్నప్పుడు ఆ లోకల్ పాస్టర్తో లోకల్ మనుషులు మాట్లాడినప్పుడు ఏం చేసినట్టే, ఆ పాస్టరు పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, కానీ సంఘస్థులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అయితే సంఘస్థులు ఏం చేసినట్టే, లేదయ్య గారు, మన బ్రదర్ సూర్యరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి, వాళ్ళు వస్తారు, మన ఊర్లో పక్క గ్రామంలో ఒక 5-6 విలేజ్లో సేవ చేస్తారంటే కూడా ఈ పాస్టరు ఆ సంఘస్థులను ఏమనలేక సరే పిలవండి అని చెప్పినాడు. సో మా ఫాదరు మేమందరం కలిసి ఒక 20-25 మెంబర్స్ ఆ గ్రామానికి వెళ్ళినాం. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఈ పాస్టర్ ఏం చేసినంటే మేము వచ్చే సమయానికి ఆయన ఇంట్లో లేకుండా వెళ్ళిపోయినాడు. అయితే ప్రార్థన చేసే సమయాల్లో ఎంతోమందికి స్వస్థత జరుగుతూ ఉంది. స్వస్థత జరుగుతున్న క్రమంలో ఆ ఇంటింటికి పోయి ప్రార్థన చేసే సమయంలో మా ఫాదర్ ఏం చేసినాడంటే, పాస్టర్ ఇంటికి కూడా పోయి విజిట్ చేసి వాళ్ళ ఇంటికి కూడా ప్రార్థన చేసినాడు. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే, ఆ పాస్టర్ గారి కుమారుడే చిన్నవాడు, ఒక 5 years ఏముంటాయి, 5 years 3 years ఉంటుండొచ్చు. అయితే ఆయన హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న విషయాలు మనకు తెలియదు. అయితే ఫాదర్ వెళ్ళిండు, ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మేము కామన్ ప్లేస్లో ఉండడానికి వచ్చేసినాం. ఆ పాస్టర్ అమ్మ ఆ బాబుని తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి చెక్ చేయడానికి వస్తే ఆ డాక్టర్లు చూసి ఇంకా సర్జరీ అనుకున్నారు. వాళ్ళు సర్జరీ చేయకముందు ఒకసారి ఎక్స్రే తీసుకుందామని ఎక్స్రే తీసే లోపల ఆ సమస్య లేదు. డాక్టర్ షాక్ అయిపోయినారు. అరే ప్రాబ్లం ఎందుకు లేదు? పాత ఎక్స్రే చూస్తేనే ప్రాబ్లం ఉంది, లేటెస్ట్ ఎక్స్రే చూస్తే ప్రాబ్లం లేదు,
ఏమైందమ్మా, ఎక్కడ ప్రాబ్లం ఏమైంది, మీరు ఏదైనా వేరే ఏమైనా మందులు వాడినరా, ఏం చేసినారు, ఇంకెక్కడికైనా పోయినరా అంటే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, డాక్టర్ గారు మేము ఎక్కడ పోలేదు, నిన్న ఒక అయ్యగారు వచ్చిండు, అయ్యగారు ప్రార్థన చేసిండు, దేవుని సేవకుడు వచ్చిండు, ఆయన ప్రార్థన చేసిండు, అప్పటి నుంచి ఈ బాబు మంచిగా ఉన్నాడు అంటే అప్పుడు వాళ్ళు స్వస్థత అనుభవించిన తర్వాత ఆ పాస్టర్ వచ్చి నాన్న దగ్గరికి వచ్చి, అయ్యగారు క్షమించండి, మీరు కూడా ఫారెన్ ఫండ్స్ ఆశపడొచ్చింది అనుకున్నాను, కానీ మీ నిజమైన దేవుని సేవకులు బ్రదర్ అని. ఆ గ్రామంలో చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామస్తులు పొద్దున్నుండి సాయంత్రం వరకు ఎంతో మంది వచ్చినారు, సువార్త ప్రకటించబడుతుంది, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, దేవుని పరిచర్య ఘనంగా జరిగింది. మా టూర్ అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాం, అందరం ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేద్దామని ప్యాక్ చేసుకున్నప్పుడు వేరే గ్రామం నుండి కొంతమంది బండ్లు కట్టుకొని వాళ్ళందరం తీసుకొని వచ్చినారు. మేము బయటికి వెళ్ళడానికి ప్రయత్నం స్టార్ట్ చేస్తూ ఉంటే, అయ్యగారు లేదు మీరు ఉండాల్సిందే, ఇంకొక రోజు ఉండాల్సిందే అంటే వీళ్ళందరూ పని చేసుకునేవారు. సరే అయినా కూడా ఇంకొక రోజు లీవ్ ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ ఉండి ఆ పరిచయం చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతోమందికి రక్షణ పొందినారు, ఎంతోమంది స్వస్థత జరిగింది. అది టైం అయిపోయింది కదా వచ్చేసి బస్ ఎక్కే లోపల కొంతమంది బస్సులో ఎక్కేసినారు, మాకు తెలియదు. బస్ ఎక్కిన తర్వాత బస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి బస్సులో వచ్చి, సార్ మాకు ప్రార్థన చేయండి. అయ్యో మీకు ఇప్పుడు ఇక్కడ అందరికీ చేసినా అంటే ఆ గుంపులో మీరు నాకు ప్రార్థన చేసింది సమయం దొరకలేదు కాబట్టి మేము కూడా బస్ ఎక్కినాము, ఇప్పుడు మీకు ఎవరు ఉండరు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ గ్రామస్తులే కాబట్టి ఆ డ్రైవర్ని ఆపేసి దిగి వెళ్ళిపోయినారు. అట్లా ఎన్నో సంఘటనలు. ఒకసారి అయితే ఈ హౌస్ విజిటింగ్ పోయినప్పుడు అతను మేస్త్రి పని చేసేవాడు, ఈ కాలు పడిపోయింది, ఆయనకి కాలు పడిపోతే ఆయన పోయి ప్రార్థన చేస్తూ ఉంటే, బ్రదర్ నాకు ఈ కాలు పని చేస్తలేదు బ్రదర్, నేను మేస్త్రి పని కూడా చేయలేకపోతున్నాను, నా ఇల్లు కూడా గడవడం కష్టమైపోయింది బ్రదర్ అంటే నాన్న ఏం చెప్పినట్టే, డోంట్ వరీ ప్రార్థన చేద్దాము, దేవుడు నీకు స్వస్థత చేస్తాడని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒక కమిట్మెంట్ ఇచ్చినాడు, ప్రతిరోజు నేను ప్రేయర్ ఆయిల్ని నీ కాలుకు 10 రోజులు నేను రుద్దుతాను, మాలిష్ చేస్తాను. ఆయన బ్రదర్ నేను చిన్న మేస్త్రిని బ్రదర్, మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అయ్యగారు అంటే, నో నేను ప్రతిరోజు వస్తాను చెప్పి ప్రార్థన చేసి కొబ్బరి నూనె తీసుకొని ఆయన కాళ్ళు మొత్తము కాళ్ళు పెట్టి కాళ్ళు రాసి డైలీ రాసి 10 days ఆయన కమిట్మెంట్ చేసింది కాబట్టి 10 రోజులు లేచి నడవడం ప్రారంభించినాడు. ఆయన పనులు చేసుకోవడం ప్రారంభించి రక్షణ పొంది ఆయన చనిపోయే వరకు కూడా నాయనతో దేవుని సేవలో వాడబడ్డాడు. అట్లా ఎన్నో దేవుని పరిచర్యలో ఎన్నో అద్భుతాలు. ఈ రోజు ఎవరైనా ఉన్నారండి అలాంటి సేవకులు, ఇంటికి వెళ్ళి కాలు పట్టుకొని? నాకైతే కనబడతారు. ఇంకొక మాట చెప్తానండి, ఇక్కడంతా సీతాఫల్ మండిలో చిన్న గుడిసెలు ఉంటుండే, నాయన ఒక 6 feet ఉంటుండే నాయన. ఆ చిన్న గుడిసెల దగ్గర పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళకి సువార్త చెప్తా ఉండే. ఎంతోమంది రక్షణలోకి వచ్చినారు, ఇప్పుడు కూడా రక్షణలో ఉన్నారు, వాళ్ళు రక్షణలో ఉన్నారు. అందులోంచి ఎంతోమంది సేవకులుగా మారినారు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. చాలా గొప్ప సేవ జరిగింది. ఈ సీతాఫల్ మండి కావచ్చు, చిలకలగూడ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, మషరాబాద్ కావచ్చు, మౌలాలి కావచ్చు, ఈ హైదరాబాద్ సిటీ మొత్తంలో చాలా ప్రతి ఏరియాలో మాకు ప్రేయర్ గ్రూప్ ఉండేది, ప్రతి ఏరియాలో ఒక ప్రేయర్ సెల్స్ ఉండేది. నాయన అనుభవాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఒకసారి వాక్యం చెప్తా ఉంటే కరాఖండిగా చెప్పేటప్పుడు కొంతమందికి ఏమిచ్చింది అంటే, ఇతను ప్రతిసారి సిగరెట్ తాగొద్దంటాడు ఏంది ఈయన, లేకపోతే చర్చికి రమ్మంటాడు, మీటింగ్కి రమ్మంటాడు ఏంది అని కోపపడి ఒకసారి బ్రదర్ని కొట్టాలి మనము. ఊకే మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం నాన్న ప్రేయర్కి వస్తలేవంటాడు, ప్రేయర్ ఉంటావు అంటాడు, ఏంది ఇది అంత కాదు, ఒకసారి నన్ను కొట్టేస్తే నెక్స్ట్ టైం మన జోలికి రాడనుకొని ఒక 5-6 మంది యంగ్స్టర్స్, క్రిస్టియన్సే యంగ్స్టర్స్ ఏం చేసినారంటే ఒక ప్రాంతంలో నిలబడి ప్రేయర్కి పోయింది కదా, ఇట్లా పోయింది కదా, ఇట్లా, ఎందుకంటే మన సైకిల్ ఉండే, సో ఇట్లా వస్తాడు, ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ చీకటి లైట్ లేదు ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం కొట్టొచ్చు అని 5-6 మంది అక్కడ కూర్చుంటే యథావిధిగా నాయన ప్రార్థనకి వెళ్ళిపోయాడు. 9:30 అయిపోయింది, 10 o'clock అవుతుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత సైకిల్ మీద వస్తూ ఉన్నాడు. నాయన ఏం చేసినట్టే, ఏ ప్రాంతంలో అయితే వీళ్ళు 4-5 మంది కొట్టడానికి వెయిట్ చేస్తున్నారో ఎందుకో అక్కడ ముందు నుంచే నాయనకు దిగి నడుచుకుంటారు రావాలనిపించిందంట. సైకిల్ తొక్కిటోడు దిగి సైకిల్ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నట్లా వీళ్ళ ముందుకు వచ్చేసినాడు, వీళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాడు. వీళ్ళు చూసి నాయనని చూసి ప్రెజలాడ్ అంకుల్ అన్నారు, కానీ ఎవడు ఎత్తలేదు, ఎవడు కొట్టలేదు. దాని తర్వాత నాయన దాటి వచ్చేసి మామూలుగా అందరూ వీళ్ళు ప్రెజలాడ్ అని చెప్పేసి వచ్చేసి ఇంటికి వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ డే పొద్దున 6 గంటలకు ఒక పిల్లోడు నాయన దగ్గరికి వచ్చి పొద్దున 6 o'clock డోర్ కొడితే నాయన డోర్ తెరిచిండు. అంకుల్ నన్ను క్షమించు అంకుల్, ఐఎమ్ వెరీ సారీ అంకుల్. ఎందుకు నిన్నెందుకు క్షమించాలా, ఏం ప్రాబ్లం అయింది? లేదు అంకుల్ రాత్రి మేము నిలబడ్డాం అక్కడ, మీరు చూస్తున్నారంటే అవును రాత్రి నిలబడ్డారు కదా, 5-6 మంది నిలబడ్డారు కదా. యాక్చువల్ మేము కొట్టాలనుకున్నాం అంకుల్, కానీ కొట్టాలనుకుని కట్టెలు పట్టుకొని కూర్చున్నాం మేము, కానీ ఎందుకో నాకు తెలియదు మీరు వచ్చే సమయంకి మాకు భయం అయింది, మిమ్మల్ని చూడంగానే మా లోపల భయం అయింది, ఎవరేం అనలేకపోయినారు, సో మమ్మల్ని భయపడడం. సో అప్పుడు అర్థమైంది మాకు మీరు దేవుని
ప్రొటెక్షన్లో ఉన్నారని. సో సారీ అంకుల్, నన్ను క్షమించి అంకుల్ అంటే అప్పుడు డాడీ మళ్ళీ ఆయన చేసి ప్రార్థన చేసి పంపించినాడు. ఇట్లా చాలా సందర్భాలలో దేవుడు ఆయనని గొప్పగా వాడుకున్న సంఘటనలు మనం గుర్తు చేసుకోవచ్చు. అతని ద్వారా రక్షణ పొందిన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు దేవుని సేవలో ఉన్నారు. తర్వాత నాన్నగారు చనిపోయేటప్పటికి మీ వయసు ఎంత ఉంటుందండి? నాన్నగారు చనిపోయినప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. ఓకే. మా నాన్నగారికి 7 మంది పిల్లలు. అయితే అనుకోకుండా ఒకరోజు సడన్గా సిక్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి 10 రోజులు చనిపోవడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, దేవుడి మీద కోపం వచ్చింది నాకు. ఇంత గొప్ప సేవ చేసినాడు మా నాయన, ఎవరి దగ్గర నుంచి రూపాయి ఆశపడలేదు మా నాయన. ఇంత గొప్ప సేవ చేసుకుంటే మా నాయనని ఎందుకు దేవుడు తీసుకున్నాడు? అసలు నిజంగా దేవుడు ఉంటే మా నాయన బతికించితే ఇంకా గొప్ప సేవ అవుతుండే కదా, ఎందుకు తీసుకుని మా దేవుడు మా నాయనని అని నాకు దేవుని మీద ఒకలాంటి వ్యతిరేక భావం వచ్చి చాలా సంవత్సరాలు నేను దేవుని సన్నిధికి వెళ్ళకుండా తర్వాత ఒక సందర్భంలో దేవుడు మళ్ళీ నాతో మాట్లాడినప్పుడు మళ్ళీ నేను క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో పోయి నన్ను నేను రీడెడికేట్ చేసుకొని, దేవా ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ వెరీ సారీ, ఐ జస్ట్ వాంట్ రీడెడికేట్ మై లైఫ్. నేను 17 years ఉన్నప్పుడు మా చిన్న తమ్ముడు ఫస్ట్ క్లాస్ చదువుతుండే. 7 members పిల్లలు అందరూ, మా నాయన చనిపోయినప్పుడు అందరూ అన్నారు, ఈ 7 మంది పిల్లలు ఎట్లా బతుకుతారు, ఫాదర్ లేడు కదా అని. చాలామంది సమాధికి వచ్చిన ప్రతి ఒక్కరు అదే అనుకున్నారు, ఈ 7 మంది ఎట్లా బతుకుతారు అనుకున్నారు. కానీ దేవుడు మమ్మల్ని విడవలేదు, దేవుడు మమ్మల్ని ఎడబాయలేదు. దేవుడు ప్రతి కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేసినాడు, సెటిల్ అయినాము. దేవుని సేవలో మా కుటుంబం అంతా కూడా పరిచర్యలోనే యాక్టివ్గా జరుగుతూ ఉంది. నేను దేవుని సేవలో ఉన్నాను, మా చెల్లెళ్ళు కూడా దేవుని సేవలో, తమ్ముళ్ళు కూడా దేవుని సేవలో, అందరూ కూడా ఏదో ఒక ఏరియాలో దేవుని సేవలో ఉండడము. అమ్మగారు బతికున్నారండి, షీఈ్ అలైవ్, 8 years ఉంది. అమ్మగారి పాత్ర నాయన పరిచర్యలో చాలా ఉందండి. ఒక్క విషయం మనం గమనించుకోవాలి, ఏంటంటే భర్త సేవలో ఉంటే, భార్య సపోర్టివ్గా ఉంటే ఇంకా గొప్ప సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ దినాలలో మా అమ్మ మా ఫాదర్ని బాగా అర్థం చేసుకోవడం కావచ్చు, 100% సపోర్టివ్గా ఉండే. ఎందుకంటే నాయన ప్రతిసారి కూడా ఉద్యోగం చేసుకోవడము, దాని తర్వాత పరిచర్యలో సాగడం జరుగుతుండే. కాబట్టి ఎక్కువ టైం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో మేము పిల్లలం ఉంటుండే. పిల్లల్ని మా అమ్మనే ఎక్కువ టేక్ కేర్ చేయడం కానీ, ఎందుకంటే మా ఫాదర్ ఎక్కువ మినిస్ట్రీలో బాగా బయట ఉంటుండే కాబట్టి మదరే ఎక్కువ చూసుకోవడం కావచ్చు. కొన్ని సందర్భాల్లో మా ఫాదర్ ఎక్కడో పరిచర్యలో దూరం ఉంటుండే. సో మదరే బాగా యాక్టివ్గా ఉండి పిల్లలందరినీ చూసుకోవడం కానీ, మా ఫాదర్కి చాలా సపోర్టివ్గా అండి. మై మదర్ ఈజ్ అ ప్రేయర్ఫుల్ లేడీ ఈవెన్ నౌ. ఇప్పుడు కూడా కొంచెం ఫిజికల్గా కొంచెం వీక్ అయింది, కానీ షీ ఈజ్ అ వెరీ ప్రేయర్ఫుల్ లేడీ. మా ఫాదర్ చనిపోయినప్పుడు మై మదర్ వాజ్ ఓన్లీ 44 years, అంటే యంగ్స్టర్, ఆల్మోస్ట్ యవ్వన దశనే కదా. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా విశ్వాసం నుండి కోల్పోకుండా దేవుని యందు ఆధారపడుతూ ప్రార్థన పరులై ఇప్పుడు కూడా దేవుని గురించి మాట్లాడుతూ దేవుని మాటల ద్వారా ఎంకరేజ్ చేస్తూ దేవుడు ఆమెను ఎంత గొప్పగా స్థిరపరిచినాడు విశ్వాసం. సో ఆ టైంలో మా ఫాదర్ది జాబ్ నాకు ఇచ్చినారు. సో నేను కూడా ఆ జాబ్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండే. కానీ మై మదర్ ప్లేడ్ ఎ బిగ్ రోల్ ఇన్ మై ఫాదర్స్ మినిస్ట్రీ. తర్వాత నాన్నగారి పరిచర్యలో సేవకులుగా నాన్నగారు సువార్త చెప్పడం ద్వారా కానివ్వండి, ఇప్పుడు సేవకులు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చాలా మంది దేవుని సేవ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సేవలో చాలా మంది వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. చాలా సంఘాలు స్టార్ట్ చేసిన చాలా మంది. ఇప్పుడు మీరు ఇక్కడ సంఘం నడిపిస్తున్నారండి? నేను ఇక్కడ ప్రేయర్ ఫెలోషిప్ నడిపిస్తున్నానండి. మా ఫాదర్ స్టార్ట్ చేసిన గాస్పెల్ లెమన్ ఫెలోషిప్నే అదే దాన్ని నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ మినిస్ట్రీ నౌ. ఇప్పుడు సేమ్ ఆయన ఏ ఉద్దేశాలతో స్టార్ట్ చేసినాడు అంటే 2 ఉద్దేశాలు: సువార్త లేని వారికి సువార్త చెప్పడము, రక్షించబడిన వారిని దేవుని సేవలో బలపరచడం విశ్వాసంలో. ఈ 2 ఉద్దేశాలతోనే మనం ఇంకా దేవుని సేవ జరిపిస్తూ ఉన్నాము. దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. ఈ మధ్యలో ఆన్లైన్ పరిచయం కూడా స్టార్ట్ చేసినాము. దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు అండి. యాజ్ ఆఫ్ నౌ ఫుల్ టైం రాలేదు, కానీ ఇంకా దేవుని మా బిజినెస్ ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవలో యాక్టివ్గా దేవుడు వాడుకుంటున్నాడు. చాలా సంతోషం అండి. అద్భుతమైన విషయాలను పంచుకున్నారు. నిజంగా అలనాటి దైవ సేవకుల దేవుని పట్ల వారు నడిచిన రీతి కానీ ఇప్పుడు నిజంగా కొదవైందని చెప్పాలండి. చాలా అరుదుగా ఉన్నారు అలాంటి వారు, చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడైతే ఏ పని చేసినా పేరు రావాలనేటువంటి ఒక ఉద్దేశం చాలా మంది కలిగి ఉన్నారు, కానీ ఆ దినాలు అదేమీ లేదు. కానీ ఇప్పుడు మనకు చూస్తే సేవకులైన సూర్యరావు గారికి కనీసం ఒక ఫోటో తప్ప మనకేమీ లేదు ఆధారం. చాలా సంతోషం. అద్భుతమైన ఒక మాదిరి కలిగినటువంటి సేవకులు. నిజంగా వారు రాసినటువంటి పాటలు అద్భుతమైన పాటలు. ఆ పాటలు పాడినటువంటి తెలుగు క్రైస్తవ సంఘాలు లేవని మనం అనుకోవచ్చు. ఇదండి
మనం ఎప్పటి నుంచి వింటున్నటువంటి పాటలు ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి దేవుని సమ్ముఖపు జీవ కవళిలో నా పేరున్నదా, నీ పేరు ఉన్నది అనేది అక్కడ లేదు. వాస్తవంగా అది కొందరు యాడ్ చేశారని ఇప్పుడు మరి బ్రదర్ చెప్తా ఉన్నారు. వాస్తవంగా అది వారిని ఉద్దేశించి రాసుకున్నటువంటి పాట, వారి ఆత్మకు వారు బోధించుకున్నటువంటి పాట అన్నమాట. వారి ఆత్మీయ జీవితం, వారి సేవా పరిచర్య కూడా అనేక మందికి మాదిరికరం. వారిని బట్టి మనందరం దేవుని మహిమపరచాలి. అలాగే వారి కుమారులైనటువంటి గిద్యోని గారిని కూడా, వారి నాన్నగారి యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకున్నందుకు చాలా సంతోషం. అయ్యా ప్రైజ్ లేడండి. థ్యాంక్ యూ. దేవుడు మీ పరిచయం దీవించును గాక. మీరు పడుతున్న శ్రమలు, దేవుడు నిజంగా మీకు ఇచ్చిన ఆ థాట్ చాలా మంచిదండి. మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను, చాలా చూస్తాను. దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలా, మిమ్మల్ని కూడా బలపరచాలా. దేవుడు మీ సేవను పరిచర్యలో ఇంకా దేవుడు వాడుకోవాలి. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప